ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:15 అయింది. సో, థంబ్‌నెయిల్ చూస్తేనే అర్థమైంది కదండీ! మమ్మీ వచ్చింది. సో, ఇదిగోండి మమ్మీ వచ్చిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకుంది. తర్వాత ఫ్రెష్ అయింది. రెస్ట్ తీసుకోవడం అంటే పడుకొని అలా ఏం కాదండి. పిచ్చి పిచ్చి మాటలు చాలా ఎక్కడలేని సోదంతా చెప్పుకుంటాము. చాలా మాట్లాడుకున్నాము. అలా కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా టైం అవుతుంది కదా అనేసి గబగబా ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యి మమ్మీ దీపం అది పెట్టుకుంది. డైలీ మమ్మీ ఇంట్లో పూజ చేసుకుంటుంది కదా! సో, అలాగే ఇక్కడ కూడా పూజ చేసుకుంది. అదిగోండి మా చిన్నోడు కూడా నేను గూడా జేసుకుంటా అంటూ తయారయ్యాడు. సో, వాళ్ళిద్దరికీ పూజ అది కంప్లీట్ అయిపోయింది. సో, తర్వాత ఇదిగోండి బ్రేక్‌ఫాస్ట్ కోసమయితే ఈరోజు ఇడ్లీలు చేశాను. ఇడ్లీలు అండ్ కొబ్బరి చట్నీ కూడా చేశాను. ఇవాళ చేసిన కొబ్బరి చట్నీ అయితే చాలా బా వచ్చిందండి. టేస్ట్ చాలా బావుంది. అండ్ ఇడ్లీలు కూడా స్మూత్‌గా, సాఫ్ట్‌గా, మెత్తగా వచ్చినియి. సో, ఫైన్ బ్రేక్‌ఫాస్ట్ అయితే ఆహ్, చాలా టేస్టీగా అయిపోయింది. సో, ఇన్ని రోజులు వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేకపోయాను. సో, దానికి రీజన్ ఏంటంటేనండి, ఫస్ట్ మా చిన్న బాబుకి హెల్త్ కొంచెము అప్‌సెట్ అయింది. అందుకోసం అనేసి తనని చూసుకోవడానికి, తనని కేర్ చేయడం కోసం అని చెప్పేసి వ్లాగ్స్ అవి పెట్టుకుంటే తనని మేనేజ్ చేసుకోవడం నాకు కష్టం అనిపిచ్చింది. సో, వన్స్ తనకి సెట్ అయిపోయిన తర్వాత ఫ్రీగా చేద్దాము అనేసి కొంచెము ఒక 2, 3 డేస్ అయితే బ్రేక్ తీసుకుందాము అనేసి వ్లాగ్స్ అయితే చేయలేదు. సో, తనకంతా హెల్త్ అంతా సెట్ అయ్యి ఓకే అయిపోయింది. వ్లాగ్స్ స్టార్ట్ చేద్దాము అని మళ్ళా స్టార్ట్ చేసే లోపల కొంచెం మా వారికి గూడా చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే చాలా చిన్నదేనండి. పెద్ద ఇదేం కాదు. కానీ దెబ్బలు మాత్రం గట్టిగానే తగిలినియి. అలా అని మేజర్‌గా దెబ్బలా అంటే కాదు. అలా అని మైనర్ అని చెప్పేసి వదిలేసేంత చిన్న దెబ్బలు కూడా కాదు. సో, అందులోకి చలికాలం ఒకటి కదండీ! కొంచెం పెయిన్స్ అవి ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కడ స్టిచెస్ అయితే ఏమి పడలేదు గానీ, కానీ తగిలిన దెబ్బలు మాత్రం చాలా గట్టిగా తగిలినియి. యాక్సిడెంట్ అంటే వేరే వెహికల్ ఆయన కొంచెము డ్రింక్ చేసేసొచ్చి ర్యాష్ డ్రైవింగ్ అది చేశాడు. హిట్ అండ్ రన్ అది. సో, అతన్నయితే పట్టుకోలేదు. బట్ ఆయనకి గూడా అవతల ఎవరైతే ఈయన్ని గుద్దారో వాళ్ళకి కూడా దెబ్బలు తగిలినియి అనేసి అన్నారు. మేబీ కానీ ఏదేమైనా సరే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా చూసారా అండి పక్క వాళ్ళు గూడా జాగ్రత్తగా లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మనం ఎంత స్లోగా వెళ్ళినా గూడా మనకే అది ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, బీ కేర్‌ఫుల్ అండ్ ప్లీజ్ వేర్ హెల్మెట్. మీరెంత చిన్న డిస్టెన్సు మా పక్క సందులోకే ఎళ్తున్నాను, ఎనక గల్లీలోకెళ్తున్నానన్న హెల్మెట్ అయితే కంపల్సరీగా వేసుకొని వెళ్ళండి. ఇక్కడ మమ్మీ ఏమేమి తెచ్చిందో చూపిస్తాను రండి. కారం, కారం తెచ్చిందండి. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే తెప్పించుకుంటున్నాను నేను ప్రస్తుతానికి. ఇది కారము అండ్ ఇది సుద్ద ముగ్గు పెట్టుకోవడానికి. చాక్ పీసులతో పెడుతుంటే చాక్ పీసులు ఎన్నైనా అయిపోతున్నాయి గానీ, ఎక్కువ ఇదవ్వట్లేదు. అందుకని సుద్ద తెప్పించేసుకున్నాను. తేలిగ్గానే ఉంటది. అండ్ ఇక్కడ ఏంటిది యెస్. గోంగూర తెచ్చిందండి. ఊర్లో ఫ్రెష్‌గా దొరుకుతుంది గదా! గోంగూర అయితే. అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చింది బావుంటుందని. ఇక్కడ ఏంటంటే ఎర్ర గోంగూర దొరుకుతది బాగాను. తెల్ల గోంగూర అనేది చాలా తక్కువ. సో, ఇదేంటంటే తెల్ల గోంగూర అమ్మ వాళ్ళ సైడ్ దొరుకుతది ఫ్రెష్‌గాను. అందుకని తెల్ల గోంగూర తీసుకొచ్చింది. ఇగ ఎర్ర గోంగూర కొంచెం పులుపు ఎక్కువుంటుంది. తెల్ల గోంగూర ఏంటంటే కొంచెం పులుపు తక్కువగానే ఉంటుంది. అందుకు. ఇంకా కరివేపాకు పొడి, కంది పొడి గూడా తీసుకొచ్చిందండి. పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకొచ్చింది. అండ్ ఇవి అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టుకి కాసిన మామిడికాయలు. పుల్లగా ఉంటాయి. సో, ఇవొక 3 తీసుకొచ్చింది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లున్నాయి. సో, ఆ చెట్టువి. అండ్ అరటికాయలు. అండ్ బ్రింజాల్. ఇవి గుత్తొంకాయకి చాలా బావుంటాయి. దురద గూడా ఎక్కువే వస్తాయి. ఈ గ్రీన్‌వి. బట్ టేస్ట్ మాత్రం బావుంటుంది. వైలెట్ కలరు వాటికన్నా గూడా ఈ గ్రీన్ కలర్‌వి టేస్ట్ బావుంటుందండి. సో, ఇవి గుత్తొంకాయకి బావుంటాయి. అండ్ కరివేపాకు పొడి. ఇది కందిపొడి. కందిపొడి కూడా తీసుకొచ్చింది.
ఇది వచ్చేసి పిల్లలకి స్నాక్స్ అండి. పూతరేకులు అత్తయ్య కోసం కూడా తీసుకొచ్చింది. అత్తయ్యకి పూతరేకులు అంటే చాలా ఇష్టము. సో పూతరేకులు అత్తయ్యకి, మా పెద్దోడికి. ఇవేవో స్వీట్స్ అండి. ఏం తెచ్చిందో. ఇది నెయ్యి కూడా మమ్మీ వాళ్ళకి ప్యూర్గా దొరుకుతుంది బాగాను, అందుకని అక్కడి నుంచే తెప్పించుకుంటాము. ఇది నాకు ఇంట్లోకి అండ్ అత్తయ్యకి అండ్ ఆ తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి కూడా ఎవరికో కావాలి అంట. సో దానికోసం అని చెప్పేసి ఇంత నెయ్యి తీసుకొచ్చింది. ఇది కూడా ఒక స్వీట్ బాక్స్. ఏం స్వీట్స్ నేను చూడలేదు. పాలకోవా ఫ్రెష్గా ఉన్నది, బాగుంది. చిన్నగా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో పాలకోవా. నాకు తెలిసి ఇది ఒకటి అత్తయ్య గారి కోసం అనుకుంటా. ఒకటి అత్తయ్య గారికి, ఒకటి పిల్లలకి. బాక్స్లో రొయ్యలు చూసారా అండి, ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇవి ఆగిలు పట్టించేసి పంపిస్తూ ఉంటుందని చెప్పాను కదా. సో అక్కడ గోదావరి దగ్గర ఫ్రెష్గా దొరికిన రొయ్యలు అనమాట. సో ఇప్పుడైతే వీటిని వండాలి. మా తమ్ముడు కూడా వచ్చాడు ఇవాళ. మమ్మీ వచ్చిందని చెప్పేసి ఇంటికి మా తమ్ముడు కూడా వచ్చాడు. లంచ్కి రమ్మని నేనే పిలిచాను. సో వాడు కూడా ఉంటాడు కాబట్టి కొంచెం పప్పుచారు అలా ఏదైనా పెట్టేసి ఇది ఫ్రై చేద్దామా అని ఆలోచిస్తున్నాను. అండ్ ఇది ఒక పెద్ద బాక్స్. ఇందులో ఐ థింక్ మేబీ ఫిష్ ఉన్నట్టుంది. ఫిష్ అండి. ఫిష్ కూడా పెద్దది ఇది. నేను యూజువల్గా ఫిష్లో ఓన్లీ హెడ్ ఒకటే తింటానండి. ఇంకేది కూడా అంతగా తినను అనమాట, ఓన్లీ హెడ్. సో ఫిష్ కూడా బాగా స్మెల్ వస్తుందండి, బాగుంది స్మెల్ అది. సో ఇది ఫిష్ రేపటికి అనుకుంటున్నాను, చూడాలి. సో మా మమ్మీ ఊరి నుంచి వస్తూ ఎన్ని తీసుకొచ్చింది. ఇందులో మా అత్తయ్యకి కొన్ని వెళ్ళిపోతాయి అవన్నీ స్వీట్స్. మా అత్తయ్య పూతరేకులు తింటది. కొంచెం పళ్ళు అవి లేవు కదా, పెద్ద ఆమె కదా, అందుకని పూతరేకులు బాగా తింటది. అండ్ మా ఊరు నుంచి తెచ్చిన నెయ్యి అంటే కూడా చాలా ఇష్టము. సో నెయ్యి, పూతరేకులు, ఒక స్వీట్ బాక్స్ అత్తయ్యకి పంపించాలి. సో అది ఎప్పుడు వెళ్తుంది ఏంటి అనేది తెలీదు. మేబీ ఇన్ కేస్ మా హస్బెండ్ కానీ ఇంకా ఎవరైనా వెళ్తే పంపించేస్తానండి. సో ఎప్పుడెళ్తుందనేదైతే ఐడియా లేదు. కానీ అవి పడవకముందే పంపించేయాలి కాబట్టి ట్రై చేస్తాను ఎవరైనా ఎళ్తే. సో దట్స్ ఇట్. ఇవన్నీ. కానీ స్పెషల్‌గా చెప్పాను గదా, మమ్మీ ఇక్కడ నాకు దొరికే ప్రాన్స్‌కిని అక్కడ మమ్మీ వాళ్ళు తీసుకొచ్చే వాటికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందని. సో మా హస్బెండ్‌కి అండ్ మా పెద్దబ్బాయికి కూడా ప్రాన్స్ చాలా ఇష్టము. మా చిన్నోడు ఫిష్ ఫ్రై తింటాడు. చాలా మైల్డ్ స్పైసెస్ ఏస్తే తింటాడనమాట. ప్రాన్స్ అవి ఇవి ఏమి తినడు మా చిన్నోడైతే. వీటన్నిటిని సర్దేసుకొని వంట చేసినప్పుడు మళ్ళా కలుస్తా. సో మమ్మీ రొయ్యలు తెచ్చింది అని చెప్పాను కదండీ. అందుకనేసి ఇంక తమ్ముడు నేను ఫ్రై చేస్తా అక్క అన్నాడు. నేను అప్పటికే పప్పుచారు అది పెట్టేసి అన్నం అది వండేసాను. సో తమ్ముడు ఇంక మమ్మీ కలిసి దాన్ని రొయ్యలని ప్రాన్స్ ఫ్రై చేశారు. సో ఫస్ట్ బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేశాడు. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత, పింక్ కలర్ చేంజ్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేశాడు. సో అది కూడా బాగా ఫ్రై చేసుకున్నాడు. ఫ్రై చేసుకున్న తర్వాత అందులో ఫస్టే ఆల్రెడీ ప్రాన్స్‌ని మమ్మీ ఆగిలి పట్టిచ్చేసి తీసుకొచ్చింది. అంటే ప్రాన్స్‌ని క్లీన్ చేసేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి ఆయిల్‌లో మగ్గబెట్టేసింది. దానిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు. సో అలా తీసుకొచ్చింది ప్రిపేర్ చేసి, ప్రాసెస్ చేసి. సో వాటిని ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాత అందులో వేసి కొంసేపు ఫ్రై చేసుకోవాలి. సో అలా ఫ్రై చేసుకున్న వాటిలో ఆహ్
అవి నీట్‌గా ఫ్రై చేసుకోవాలి. చూసారా అండి మా బ్రదర్ ఎంత సుకుమారంగా తిప్పుతున్నాడో వాటిని ఒక్కొక్కటి, ఒక్కొక్కటి. సో, అలా తిప్పితే ఇంక ఈ రోజుకి అయినట్టే అని చెప్పేసి మమ్మీ, నేను జోక్ చేసాము. సో, తర్వాత కొంచెం ఫాస్ట్‌గానే కలిపేసాడు అన్నీని కింద. ఆహ్, తను ఏం చేసినా గాని ఒక ప్యాషన్‌గా చేస్తాడు. తను కుకింగ్ అయితే. అండ్ మా తమ్ముడైతే ఎక్సలెంట్‌గా వండుతాడు వంటలన్నీ కూడా. మా వారికి కూడా నేను వండేదానికన్నా మా తమ్ముడు వండినవి చాలా టేస్టీగా అనిపిస్తాయి. మా వారు గూడా జెప్తారు, "మీ తమ్ముడే బా వండుతాడు నీకన్నా" అనేసి. సో, మా తమ్ముడైతే చాలా బా చేస్తాడండి. ఇదిగోండి మమ్మీ గూడా మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉంది. సో, ఇలాగా కొంచెము అవి ఆహ్, బ్రౌన్ షేడ్‌లోకి రావాలి. ఇలా కొంచెం బ్రౌన్ ఒస్తుంది అన్నప్పుడు కొంచెం సాల్టేసింది. ఇది సాల్ట్ ఆల్రెడీ ప్రాన్స్ ఫస్ట్ వాటర్ ఎవాపరేట్ చేయడానికి, వాటిని ప్రాసెస్ చేయడానికి వేసింది గదా! సో, అందుకోసం అనేసి కొంచెం లైట్‌గా తక్కువగానే వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ వేసాం కాబట్టి. సో, ఇప్పుడు ఓన్లీ ఫ్రైకి, గ్రేవీకి సరిపడా అంతే వేసుకున్నాము. సో, అవి సాల్ట్ వేసుకున్నాక కొంసేపు వేగనిచ్చేసి తర్వాత కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయి చిల్లీస్ అన్నమాట. సో, అవి గూడా యేసేసి కొంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. చిల్లీస్ కూడా వేసేసాడు. వేసేసి కొంసేపు ఫ్రై చేసుకోవాలవి. సో, ఇలా ఆయిల్‌లో ఇవి ఎక్కువగా ఊరికే కొంచెం లైట్‌గా కలుపుకోవాలండి. ఊరికే దాన్ని గట్టిగా తిప్పేసినా గూడా ప్రాన్స్ అన్నీ ముక్కలు కింద పేస్ట్ కింద అయిపోతాయి. సో, చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. సో, ఇలా ఫ్రై అయిన దాంట్లో కొంచెము అవి ఇంకా డార్క్ బ్రౌన్ షేడ్‌లోకి రావాలి. సో, ఇదిగోండి ఇలా కలర్ చేంజ్ అయింది. ఆయిల్ చూసారా చాలా ఎక్కువైపోయింది. పాపం వాడికి తెలియలేదు. ఆయిల్ కొంచెము ఎక్కువేసేసాడు. ఆల్రెడీ ఫ్రై చేసినయే కదా! వాడు మర్చిపోయాడనమాట. ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకొచ్చిందని. సో, అందుకనేసి ఆయిల్ కొంచెం ఎక్కువేశాడు. సో, అది ఆయిల్ అది ఎక్కువైపోయింది. ఎక్కువైపోయి అలాగా బబుల్స్ కింద పైకి ఇదిగా వచ్చింది. సో, పర్వాలేదు గ్రేవీ అయితే బా వచ్చిందండి. టేస్ట్ అయితే బావుందన్నారు అందరూను. నేను, మమ్మీ అయితే తినలేదు. ఆహ్, ఎందుకంటే మమ్మీ నేను గూడా మమ్మీ ఎప్పటినుంచో వీక్లీ వన్సే తింటది. ఎవ్రీ వెడ్నెస్‌డేనే తింటదామె. ఇంకా వీక్‌లో ఏ డేస్ కూడా ఆమె నాన్ వెజ్ తినదు. నేను ఇప్పుడు ఈ మధ్యన స్టార్ట్ చేశాను. నేను కూడా తగ్గిచ్చేసాను నాన్ వెజ్ తినడం అనేది. ఎందుకంటే కొంచెం హెల్త్ రీజన్స్ ఒకటి అండ్ ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ అనేది స్టార్ట్ చేశాను నేను రీసెంట్‌గానే. సో, నాకు ఎవరైతే మెడిటేషన్ టీచ్ చేస్తున్నారో ఆన్‌లైన్‌లో ఫర్ ఫ్రీ అనమాట. సో, వాళ్ళేం చెప్పారంటే గ్రాడ్యుయల్‌గా తగ్గించండి. ఒక్కసారే మానేసినా గూడా యూ కాంట్ యాక్సెప్ట్ దట్ టు యువర్ హార్ట్ అండ్ మైండ్ కోఆర్డినేషన్ అనేది సరిగ్గా ఉండదు. ఎందుకంటే ఇప్పటి వరకు అలవాటయిపోయి ఉన్నది గాబట్టి బాడీకి. సో, గ్రాడ్యుయల్‌గా తగ్గించండి. ఫస్ట్ వీక్‌లో ఒక 3, 4 డేస్ తింటున్నారంటే కట్ ఇట్ డౌన్ ఫర్ 2 డేస్, 1 డే ఆర్ వీక్లీ వన్స్ అలాగా కట్ డౌన్ చేసుకుంటూ రండి. ఒక్కసారే చేయొద్దు అన్నారు. సో, నేను గూడా మెల్లగా కట్ డౌన్ చేసుకుంటూ వచ్చాను. ఒక్కసారే ఆపేయలేదు. అంతకుముందు వీక్‌లో ఒక 4 డేస్ కంపల్సరీ ఉండేది నాన్ వెజ్ అనేది. అది ఏదో ఒకటి. ఇప్పుడేంటంటే మెల్లగా తగ్గించుకుంటూ వీక్లీ 2 డేస్‌కొచ్చాను. వీక్లీ 2 డేస్ నుంచి ఇప్పుడు ఓన్లీ వీక్లీ సో, ఇప్పటి నుంచయితే ఓన్లీ వీక్లీ వన్స్ తీసుకుందాం అనేసి డిసైడ్ అయ్యానండి. సో, గ్రాడ్యుయల్‌గా తగ్గించుకుంటూ వచ్చాను. అండ్ సేమ్ ప్రోటీన్ లెవెల్స్‌ని అయితే ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది కూడా ఫర్దర్ వీడియోస్‌లో నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అవన్నీ కూడా అనేది మీకు ముందు చేసి చూపిస్తానండి. రెసిపీస్ అన్నీ గూడాను. అండ్ ఇప్పుడు చెప్పాను గదండీ! కొంచెం అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారము, ధనియాలు, జీలకర్ర పొడి అండ్ గరం మసాలా పౌడరు ఇవి గూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో, అదండి. మమ్మీ, తమ్ముడు ఇద్దరు కలిసి ప్రాన్స్ ఫ్రై అయితే చేసేసారు. యాక్చువల్లీ తమ్ముడే జేశాడు మాక్సిమం అంతా. సో, లాస్ట్‌లో కొంచెము మమ్మీ హెల్ప్ చేసింది. అంటే వాడికేదో ఫోన్ కాల్ రావడమో ఏదో అయింది. సో, దట్స్ ఇట్ అండి. ఆహ్, ఇప్ ఇదైతే సాటర్‌డే రోజు చేసిన వ్లాగ్. సో, ఇవాల్టి నుంచయితే కంటిన్యూయస్‌గా మీకు డైలీ వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ చేసేస్తాను. సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అవన్నీ కూడా ఆహ్, నేను ట్రై చేస్తాను అండ్ మీకు కూడా షేర్ చేస్తాను కంపల్సరీగా. అండ్ త్రూ ఔట్ ద జర్నీ ఆహ్, నేను ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన మెడిటేషన్ క్లాసెస్ వల్ల నాకెలాంటి బెనిఫిట్స్ వచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. ఇంకా కొంచెం ఇన్ డెప్త్ అయిన తర్వాత నేను గూడా మీ అందరితోనూ షేర్ చేసుకుంటాను. నాకెలాంటి బెనిఫిట్స్ వచ్చినియి అవన్నీ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.